జై శ్రీరామ్ అందరికీ. ఈ యొక్క చిన్న జిఆర్జీ గారి యొక్క వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక 4 మాటలు మాట్లాడుకుందాం. అయ్యా జిఆర్జీ గారు, మీరు మాట్లాడిన విధానం అనేది, మాట్లాడే విధానం కూడా యావత్ హిందూ సమాజానికి నచ్చడం లేదు. ఏంటి అంటే, గతంలో సమ్మక్క సారలమ్మ మీద అవాక్కులు చవాక్కులాగా వ్యంగ్యంగా మాట్లాడారు. తర్వాత శివశక్తి ఛానల్ 10వ వార్షికోత్సవం 11వ వార్షికోత్సవం, ఆ వార్షికోత్సవంలో కూడా కొన్ని జుగుప్సాకరమైన మాటలు, అలాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడేమో చతురామ్నాయ పీఠాలు జగద్గురు శంకరాచార్యుల వారి గురించి మాట్లాడింది. ఇవన్నీ పక్కన పెడితే నేను మీకు సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నానండి. ఏంటంటే జయర్జీ, మీరు సన్యాస లేదా గృహస్థుడా? ఏంటంటే నాకు తెలిసి సర్వపరిత్యాగి సన్యాసి. ఈ ఎవరైతే ఈ పీఠాలు అని చెప్పి కాషాయం ధరించి దండం ఏదైతే చేతిలో పట్టుకొని ఉంటారో వారందరికీ కూడా జంజం అనేది లేదు. మరి మీకు జంజం ఉంది కాబట్టి మీ వైష్ణవ సాంప్రదాయంలో ఈ విధంగా ఉంటుందా? మరి మీరు గృహస్థుడా, సర్వపరిత్యాగి సన్యాస ఏంటి? ముందు దీనికి వివరణ ఇవ్వండి. అంటే ఆది నుంచే తెలుసుకోవాలి కదా. మీరు ఎంతో పెద్దవారు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమతామూర్తి అన్నీ స్థాపించి ఎన్నో పేదవారి కోసం విద్యాలయాలు స్థాపించారంట. ఎన్నో ఆరోగ్య సంస్థలు, ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్స్ కానివ్వండి, పేదలకు ఎన్నో సేవలు చేస్తున్నారట. ఆ సేవలు అనేవి ఎక్కడ కూడా కనబడినట్టు నాకు అనిపించలేదు. మరి మీ సేవలు ఎక్కడ చేస్తున్నారు, ఆ పాఠశాలలు ఎక్కడున్నాయి అనేది మీ వాళ్ళు చెప్పేదేదో విధానంగా చెప్పాలి కదా. చెప్పేటప్పుడు జిఆర్జీ గారు ఇది చేసిండ్రు, అది చేసిండ్రు, ఎన్నో పాఠశాలలు నిర్మించిండ్రు, ఎస్సీ ఎస్టీల కోసము వేద పాఠశాలలు కూడా నిర్మించిండ్రు అని చెప్తా ఉన్నారు కదా. అయితే ఈ ఎస్సీ ఎస్టీలని మీ సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఎందుకు నియమించలేకపోయినరు? మీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో కనీసం దాంట్లో జాబ్ చేసే వర్కర్లు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అక్కడ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? అలాగే మీ దాకా వచ్చేసరికి ఎందరు ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అది కాదు పద్ధతి. ముందు మీ వాళ్ళకు నేర్పండి. నిజానిజాలు ఏంటి అనేవి మీ వాళ్ళకు తెలపండి. ముందు తెలిపిన తర్వాత సభ్య సమాజంలోనికి ఇలాంటి రీల్స్ చేసి వదిలితే బాగుంటుంది అని నాదొక చిన్న సలహా. ఏది ఏమైనా మీరు చతురామ్నాయ పీఠాల గురించి కానీ, జగద్గురు శంకరాచార్యుల వారి గురించి కానీ మాట్లాడడం అనేది మీ స్థాయికి సమంజసం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. జిఆర్జీ కాదు, యావత్తు వైష్ణవ సాంప్రదాయము అందరూ కూడా గమనించాలి. శివకేశవుల భేదం అనేది లేదు, కానీ ఆ భేదాన్ని సృష్టించి ముందుకెళ్ళాలి అనే ఒక దురుద్దేశం చేత జిఆర్జీ ముందుకు వెళ్తున్నారు అని ఒక సంకల్పం, ఆ సంకల్పంతో ముందుకు పోతున్నారు అని యావత్ హిందూ సమాజం అనుకుంటుంది. కాబట్టి మీ జిఆర్జీకి మీరు చెప్పండి, లేదా జిఆర్జీ మీకు చెప్తాడా? ఏది ఏమైనా మార్పు అనేది మీలో రావాలి. రాకపోతే ఇలాంటి విభేదాలే ఎదురైతే భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు చాలా అనర్థాలు జరగబోవచ్చును అనే సంకేతాలు వెలువడుతూ ఉన్నాయి. విద్వేషాలను రెచ్చగొట్టడమే తప్పితే దీంట్లో శునకానందం పొందుతూ ఉన్నాడు ఇలాంటి అవాకులు చవాకులు పేల్చి, అంతే తప్పితే ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ
ఏం జరుగుతుంది అనే దాన్ని ఆలోచన చేసి మాట్లాడండి. ఏదో మా గురువుగారు మాట్లాడింది కదా, మా గురువు వత్తాసుగా మేము ఏదైనా పలుకుతాము అంటే సమాజము 1990 1980లో ఉన్న సమాజం లేదు. ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, ప్రపంచం అరచేతిలో ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. జై శ్రీరామ్.